బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ విభజన అంశాలపై పరిష్కారానికి కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. కాగా ఇక్కడితోనే సారియా ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే దాని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వటం అయితే జరిగింది, కానీ ఎటువంటి పరిష్కార మార్గాలు అయితే ఏమైనా దొరికాయా? లక్ష్మణ్, నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ కావడం జరిగింది. ప్రజాభవన్లో సాయంత్రం 6:10 ఈ యొక్క భేటీ అయితే ప్రారంభమైంది. ఆ తర్వాత 7:45 వరకు కూడా ఈ యొక్క భేటీ కొనసాగింది. 1:40 పాటు ఈ యొక్క భేటీ కొనసాగినటువంటి భేటీలో ప్రధానంగా అనేక అంశాలను రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ప్రస్తావనకు రావడం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క అంశాలను పరిష్కరించుకోవడం కొరకైతే చొరవ చూపడమే కాకుండా ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసి ఇక్కడ ఈ భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరడం, ఈ సమస్యలను పరిష్కరించుకుందాం అని కోరినటువంటి నేపథ్యంలోనే ప్రజాభవన్ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీలో ప్రధానంగా ఈ సమస్యలను అయితే పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మంత్రులు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, అదేవిధంగా సత్యప్రసాద్ వీళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ మంత్రులు అదేవిధంగా సిఎస్లు, వారితో పాటుగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. సుమారుగా 1:40 జరిగినటువంటి ఈ భేటీలో
2014లో ఏపీ విభజన తర్వాత అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. ఈ సమస్యల పరిష్కారానికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చొరవ చూపనటువంటి నేపథ్యంలోనే మరొకసారి కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు స్వయంగా భేటీ కావడంతో అత్యంత ప్రాధాన్యత ఈ అంశానికి సంతరించుకున్నది. నిన్న కూడా మొత్తం కూడా ఈ యొక్క భేటీకి సంబంధించినటువంటి దానిపైన రాష్ట్రం మొత్తం సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూసింది. ఈ యొక్క భేటీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో అనేక అంశాలు పరిష్కారం అవుతాయని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి సమస్యలపైన చర్చించినట్లు కూడా డిప్యూటీ సీఎం అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర విభజనలో ప్రధానంగా 7 మండలాలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా అప్పులు ఆస్తులకు సంబంధించినటువంటి అంశం, ఇంకా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి భూములకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో వాటా కొరకు, దాంతోపాటుగా ఓడరేవులకు సంబంధించినటువంటి అంశాల వాటా, కోస్తా అంటే తీరం ఈ తీరానికి సంబంధించినటువంటి అంశంలో కూడా దీంట్లో కూడా వాటాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మొదటిసారిగా ఈ యొక్క భేటీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ భేటీలో ప్రధానంగా పలకరింపులు, దాంతోపాటు సంప్రదింపులు, దాంతోపాటుగా ఈ యొక్క చర్చలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అంశాలను కూడా ప్రస్తావనకు వచ్చినాయి. కాబట్టి ఈ అంశాలను దశల వారీగా అంటే ముఖ్యంగా ఒకేసారిగా నిన్నటి ఈ సమస్యల పరిష్కారం అయ్యేటివి కావు కాబట్టి దీనికి సంబంధించి మంత్రుల స్థాయిలో ఒక కమిటీ, అధికారుల స్థాయిలో ఒక కమిటీ, అప్పటికీ అధికారుల స్థాయిలో ఈ యొక్క అంశాలను చర్చించడం నేపథ్యంలో అక్కడ పరిష్కారం కాకపోతే మంత్రుల స్థాయిలో పరిష్కారం చేసే విధంగా రెండో కమిటీని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రులు స్వయంగా ఇద్దరు కూర్చొని ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఒక కమిటీలను అయితే వేయడం జరిగింది. కానీ ఒకవేళ ముఖ్యమంత్రుల స్థాయి కూడా ఈ యొక్క సమస్యల పరిష్కారం కాకపోతే మరొకసారి కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు మరొకసారి కూర్చొని కూడా మాట్లాడుకునే వీలుగానైతే ఇక నిన్న చర్చల్లో ఈ యొక్క ప్రతిపాదనలు రావడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం దగ్గర ఏమన్నా పెండింగ్లో ఉంటే అక్కడ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ యొక్క ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి భేటీలో ప్రధానంగా చర్చ చేయడం, దాంతోపాటుగా ఈ కమిటీలు కూడా వేయడం జరిగింది. ఇంకొక అంశం అత్యంత ప్రాధాన్యత అనే అంశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపినటువంటి సందర్భంలోనే ఇటు ఏపీకి సంబంధించినటువంటి కొన్ని ఏరియాల నుండి ఇక్కడికి తెలంగాణకు గంజాయి లాంటి కొన్ని సప్లై అవుతుందని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిని అరికట్టాల్సిందిగా రెండు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించినటువంటి పైన డ్రగ్స్ ఫ్రీ తెలుగు స్టేట్స్ను నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచన దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క డ్రగ్స్ పైన పూర్తి దృష్టి సారించడమే కాకుండా అక్కడ నుండి వచ్చేటువంటి రవాణా పైన దృష్టి సారించి జాయింట్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో కలిసి పనిచేయాలన్నటువంటి ఆలోచన విధానంతో ఉండాలని చెప్పి నీటి ఒప్పందాల పనులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే కృష్ణా రివర్స్ సంబంధించినటువంటి అంశంలో 811 టీఎంసీల వాటర్ ఉండగా దాంట్లో మన లెక్క ప్రకారం అంటే తెలంగాణ పరివాహక ప్రాంతం 66% ఉంది కాబట్టి కృష్ణా నది, దానికి సంబంధించి మనకు రావాల్సినటువంటి వాటా 558 టీఎంసీలు రావాల్సి ఉండగా గతంలో కేసీఆర్ జగన్ చేసుకున్నటువంటి ఒప్పందాల మేరకు తెలంగాణకు 299 టీఎంసీల వాటరే వస్తూ ఉంది. కాబట్టి వాస్తవంగా న్యాయంగా దక్కాల్సినటువంటి వాటర్ దక్కట్లేదని చెప్పి దీనిపైన కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపైన కూడా ఈ యొక్క అధికారులతోటి ఆ తర్వాత మంత్రులతోనే అప్పటికాకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ యొక్క సమస్యను కూడా పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనకైతే రావడం జరిగింది. ముఖ్యంగా 7 మండలాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగినా కానీ 5 గ్రామాలను ఇప్పటికీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టయితే ఏపీ తెలుస్తూ ఉంది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ యొక్క ఇవ్వాలని చెప్పినా కానీ 7 మండలాలు కావాలని చెప్పేసి ఇటు తెలంగాణ సర్కార్ పట్టుబడుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం కూడా మరొకసారి చర్చల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి గతంలో కూడా కొన్ని కమిటీలు వేసిన ఈ యొక్క కమిటీలు కూడా శీలా బీడే కమిటీ కూడా 2014లో వేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కొన్ని షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 91 అంశాలలో 68 అంశాలు కూడా పరిష్కారం కావడం జరిగింది. కానీ 23 అంశాలు పరిష్కారం కాలేదు. 10వ షెడ్యూల్కి సంబంధించినటువంటి 142 అంశాలలో ఇంకా 30 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. మరొకవైపు ఈ రెండు జాబితాలలోని 32 అంశాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి భావిస్తున్నది. గతంలో వేసినటువంటి అధికారులతో కూడినటువంటి కమిటీలు 30 సార్లు కూర్చున్నా కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి గతంలో మాదిరిగా ఈ యొక్క అధికారుల కమిటీలు లేకపోతే మంత్రుల స్థాయి కమిటీలు లేకపోతే అట్లనే పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు ఈ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా ఈ కమిటీలు పనిచేయాలని చెప్పేసి ఆ విధంగా ఈ రెండు స్థాయిల్లో కమిటీలను అయితే వేయడం జరిగింది. లక్ష్మీనాథ్.
థ్యాంక్ యూ రాంబాబు.